వానాకాలంలోనూ ఎండాకాలం తీవ్రత కనిపిస్తోంది. దక్షిణాంధ్రలో ఎండాకాలాన్ని తలపించేలా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు, చల్లటి వాతావరణం ఉండాల్సి ఉండగా ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రుతుపవనాలు బలహీనపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. వాతావరణంలో చాలా భిన్నమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎండల తీవ్రత చూస్తే గనక వేసవిని తలపిస్తుంది. నిన్న కావలిలో దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం దక్షిణ రాయలసీమ అంతా కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజుల నుంచి కూడా క్రమంగా టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇది బ్రేక్ మాన్సూన్గా వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే మాన్సూన్ చాలా యాక్టివ్గా ముందు ఉన్నప్పటికీ కూడా ఋతుపవనాల కదలికల్లో కొంత నెమ్మది గమనం అనేది నెమ్మదిగా ఉంది కాబట్టి అంటే బ్రేక్ మాన్సూన్గా చెప్పచ్చు. అయితే ఇది ఎంతకాలం ఉంటుంది, దీని ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది అన్నది మాత్రం స్పష్టత అయితే మాత్రం ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది అని అంటున్నారు. అయితే ఇదే సమయంలో బంగాళాఖాతంలో కొన్ని భిన్నమైన వాతావరణ మార్పులు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో ఎలినినో ఎఫెక్ట్ అన్నది ఉన్న నేపథ్యంలో అక్కడ వస్తున్న వాతావరణ మార్పులు, పొడిగాలుల తీవ్రతతో భారతదేశంలో వాతావరణం అంతా కూడా పొడిగా మారింది. అయితే ఇది ఇక్కడ మన ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ ఏపీ ప్రాంతం మీద కానీ కొంత అనుకూలమైన వాతావరణానికి మార్పుకి సంకేతమని కూడా అనుకోవచ్చు అన్నది కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కాస్త మేఘావృతమైన వాతావరణం ఉంది. అక్కడక్కడ కొద్దిగా తేలికపాటి జల్లులు కురుస్తూ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఏపీ మొత్తంగా కూడా ఎండల తీవ్రత, వేడి గాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుంది. దక్షిణ ఆంధ్ర అంతా కూడా ఎక్కువగా ఈ వేడి గాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఈ బ్రేక్ మాన్సూన్గా వారం రోజుల నిడివిని మనం ప్రత్యేకంగా చెప్పలేం. కానీ ప్రస్తుతం ఏదైతే ఋతుపవనాల గమనం అనేది చాలా నెమ్మదిగా మారిన నేపథ్యంలో వాతావరణం అంతా కూడా పొడిగా మారిపోయింది. దీంతో చాలా క్రిస్టల్ క్లియర్ వెదర్ ఉన్న నేపథ్యంలో ఎక్కువ టెంపరేచర్స్ అనేవి ఫీల్ అవుతూ ఉన్నాం అన్నది కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది మరొక 3 రోజుల్లో మార్పు వచ్చి మళ్ళీ వాతావరణం మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు ఏపీ అంతటా కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వర్షాలు కురిసేదానికి అనుకూలమైన వాతావరణం, ఆ మాయిశ్చర్ బంగాళాఖాతంలో ఉంది అన్నది వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ 3 రోజులు మాత్రం కొంత పొడి వాతావరణం, కొన్ని చోట్ల వేడి గాల్పుల తీవ్రత, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులతో ఒక భిన్నమైన వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.